హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 10th వీక్ అయితే అయిపోయింది. నామినేషన్స్ లో అందరూ ఉన్నారు ఈ వీక్, ఇమాన్యుయల్ తప్ప. ఆల్రెడీ నేను ఓటింగ్ ఎవరికి ఎలా ఉంది అన్నది వీడియో అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఇంకా తనూజ క్వీన్ అయింది, ప్లస్ కెప్టెన్ కూడా అయింది ఈ వీక్. అండ్ తనూజాకి ఫ్యామిలీ వీక్ కెప్టెన్సీ ఉండడం ఈస్ రియల్లీ గుడ్ థింగ్. అండ్ ఆల్రెడీ బయట తనూజ వర్సెస్ కళ్యాణ్ అనేలానే అయింది లాస్ట్ వీక్ అంతా ఓటింగ్ లో. దానికి తోడు టాస్క్ అనేది తనూజ అండ్ కళ్యాణ్ మధ్యలో జరిగింది బీబీ రాజ్యంలో ప్లేస్ కోసం. అండ్ తనూజ కళ్యాణ్ మీద గెలిచింది క్వీన్ కూడా అయింది. కింగ్ నిఖిల్, క్వీన్ రీతు అండ్ తనూజ కెప్టెన్సీ కంటెండర్ అయితే అయ్యారు. టాస్క్ వచ్చేసి స్వోర్డ్ హోల్డ్ చేయడం, ఏదైతే తనూజ బాగా ఆడి విన్ అయింది. తనూజ ఓటింగ్ లో ఆల్రెడీ టాప్ ఉంది అండ్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేసింది కాబట్టి తనూజ అయితే సేవ్ అయిపోయింది. కళ్యాణ్ కి ఓటింగ్ బాగానే ఉంది ఆల్రెడీ, సో కళ్యాణ్ కూడా సేఫే ఈ వీక్. ఇంకా సుమన్ శెట్టి, భరణి ఓటింగ్ అనేది ఓకేగా ఉంది. వాళ్ళు టాప్ లో లేరు, బట్ డేంజర్ జోన్ లో కూడా లేరు. ఇద్దరు సేవ్ అయితే అయ్యారు. తర్వాత ఓటింగ్ బాగా ఉన్నది సంజన కూడా సేవ్ అయిపోయారు ఈ వీక్. లాస్ట్ వీక్ సంజనాకి స్కోప్ కూడా బాగానే వచ్చింది, టాస్క్ కూడా విన్ అయ్యారు. ఇంకా రీతు అండ్ డెమన్ పవన్ డేంజర్ జోన్ లో ఉన్నారు అండ్ సేవ్ కూడా అయ్యారు. బట్ నెక్స్ట్ వీక్ మాత్రం కష్టమే వీళ్ళిద్దరికి. మీరు ఇన్ కేస్ డెమన్ పవన్ ఆర్ రీతుని సపోర్ట్ చేస్తుంటే ఓట్స్ మటుకు వేయండి వాళ్ళకి. నెక్స్ట్ వీక్ వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు, టాప్ 5 డిజర్వ్ చేసే కంటెస్టెంట్స్ వాళ్ళు. ఓటింగ్ ఒక్కటి సరిగ్గా లేక డేంజర్ జోన్ లోనే ఉంటున్నారు. ఇంకా ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నది దివ్య, గౌరవ్, నిఖిల్ కి స్కోప్ వచ్చింది బాగా, లాస్ట్ వీక్ కింగ్ అయ్యాడు అండ్ కెప్టెన్సీ టాస్క్ కూడా పర్వాలా బాగానే ఆడాడు. గౌరవ్ మాత్రం ఎక్కడా కనిపించలా. ఒక టాస్క్ ఆడాడు కానీ ఓడిపోయాడు, దాని బర్నీ మీద బ్లేమ్ చేసేసాడు. బీబీ కింగ్డమ్ టాస్క్ లో ఎక్కడ పర్ఫార్మెన్స్ అనేది లేదు. టాస్క్ మొత్తం ఇమాన్యుయల్, సుమన్ అండ్ బర్నీయే క్యారీ చేశారు. ఇంకా దివ్య మీద ఆల్రెడీ నెగిటివిటీ ఉంది అండ్ ఈ వీక్ ఏదో లక్ తో క్వీన్ అయితే అయింది కానీ తర్వాత టాస్క్ మాత్రం ఓడిపోయింది, కమాండర్ గా అయిపోయింది. దివ్య ఎప్పుడు వెళ్ళిపోతుందా అని తనూజ, బర్నీ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 10th వీక్ హైయెస్ట్ ఓటింగ్ తో తనూజ, కళ్యాణ్ సేవ్ అయితే అయ్యారు. తర్వాత సుమన్, బర్నీ అండ్ సంజనాకి మీడియం ఓటింగ్ వచ్చింది కానీ వాళ్ళు కూడా స్టిల్ సేవ్ అయిపోయారు. ఇంకా డెమన్ పవన్, రీతు డేంజర్ జోన్ లో ఉన్నా కూడా వాళ్ళు సేవ్ అయ్యారు. లీస్ట్ ఓట్స్ వాళ్ళకి రాలేదు. డేంజర్ జోన్ లో క్లియర్ గా ఉన్నది నిఖిల్, గౌరవ్ అండ్ దివ్య. వీళ్ళలో కూడా లీస్ట్ ఓట్స్ వచ్చి ఎలిమినేట్ అయిపోయింది నిఖిల్. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అని టాక్ అయితే చాలా ఉంది. షూటింగ్ అయితే ఇంకా ఇప్పుడు కంప్లీట్ అవ్వలేదు. నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్న టైంకి నిఖిల్ మాత్రం ఆల్రెడీ ఎలిమినేటెడ్. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఇంకా డేంజర్ జోన్ లో మిగిలింది దివ్య అండ్ గౌరవ్. ఇద్దరికి లీస్ట్ ఓట్సే ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. మోస్ట్లీ గౌరవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. గౌరవ్ ఎలిమినేట్ అయితే ఇంకా ఫైర్ స్టాంప్స్ గా హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా వెళ్ళిపోయినట్టే. ఫైర్ స్టార్మ్స్ అని తెచ్చారు కానీ ఒక్కళ్ళు కూడా ఫైర్ స్టార్మ్ పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు అసలు. ఈ సీజన్ ఆల్రెడీ ఫ్లాప్ షోనే అయింది, ప్లస్ దాని మీద వైల్డ్ కార్డ్స్ కి చాలా హైప్ ఇచ్చి మరీ తెచ్చారు. వాళ్ళు కూడా 1 by 1 హౌస్ నుంచి వెళ్ళిపోయారు బయటికి. నేను ఇంతకు ముందు నా వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను, మేల్ కంటెస్టెంట్స్ గా వచ్చిన వాళ్ళు శ్రీనివాస్, నిఖిల్, గౌరవ్ పర్ఫార్మెన్స్ అనేది అస్సలు ఏమీ లేదు, వీళ్ళు 1 by 1 వెళ్ళిపోతారు అని చెప్పి. సేమ్ అదే నిజం జరిగింది. గౌరవ్ కెమెరాకు వచ్చి మాట్లాడుతూ వేరే కంటెస్టెంట్స్ లైక్ ఇమాన్యుయల్, భరణి, సంజన, తనూజాల మీద కంప్లైంట్ అనేది చేస్తూనే ఉన్నాడు. ఒక నసలాగా అయిపోయింది గౌరవ్ పర్ఫార్మెన్స్ మాత్రం. ఇంకా నిఖిల్ హౌస్ లో ఈ వీక్ తప్ప అసలు ఎప్పుడూ కనిపించలేదు. హౌస్ లోకి వచ్చి 5 weeks అయినా కూడా అసలు కనిపించలేదు అంటేనే తెలుస్తుంది నిఖిల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది. డబుల్ ఎలిమినేషన్ ఇంకా ఉంటుందా లేదా అన్నది కన్ఫర్మ్ కాలేదు, బట్ సింగిల్ ఎలిమినేషన్ ద్వారా నిఖిల్ అయితే ఎలిమినేట్ అయిపోయారు. మీకు ఈ ఎలిమినేషన్ అనేది ఫెయిరా, అన్ఫెయిర్ అనిపించిందా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.